జామాకులు వాడుకుంటే మంచి జుట్టు పెరుగుతుంది, వారం రోజుల్లోనే జుట్టు బాగా పెరిగిపోతుంది అని యూట్యూబ్లో ఎక్కడైనా చూసారా మీరు? ఈ కామెంట్స్ నేను చూశాను. 2017లో నాకు ప్రోడక్ట్ లేదు. ఓకే, 2017లో నాకు ప్రోడక్ట్ లేదు. ఆ ప్రోడక్ట్ లేని టైంలో నాకు హెయిర్ ఫాల్ బాగా ఉండేదండి. నేను అబద్ధం ఒకటే చదువుతున్నాను, సో నా గుండె మీద చదువుతున్నాను. హెయిర్ ఫాల్ బాగా ఉండేది. శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ స్పెషల్ డెమో వీడియోస్. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, చెప్పిన వాళ్ళు వాడారా లేదా, ఈ మూడు మీరు చూసినప్పుడే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మంచి హెయిర్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక నమ్మకం చాలా అవసరం. అది శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ డెమో వీడియోస్ ద్వారా మీకు నిరూపించాము, సక్సెస్ అయ్యాము. ఎవరైనా మా డెమో వీడియోస్ ఎవరైనా చూడకపోతే స్టార్టింగ్ నుంచి 200 వీడియోస్ వరకు డెమో వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి. కొంచెం డెమో వీడియోస్ అనేది కాన్సెప్ట్ మేము చెయ్యము. ఓకే, అలాగే యూట్యూబ్లో కామెంట్స్ కూడా గుడ్ కామెంట్స్ పెట్టకపోయినా నో ప్రాబ్లం. బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ప్రోడక్ట్ పని చేయలేదని ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. కామెంట్స్ ఆన్ బాక్స్ ఆన్లోనే పెడతాం. ఛాలెంజ్. రెండవది, ఇప్పుడు నుంచి బెస్ట్ హెయిర్ టిప్స్, బెస్ట్ హోమ్ రెమెడీస్, బెస్ట్ ప్రొడక్ట్స్, ఇలాంటి మెథడ్స్ చాలా ఉంటాయి. అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, ఫాలో చేసుకోవచ్చు. వన్స్ మీకు రిజల్ట్స్ రాకపోతే శ్రీగణ్ హెయిర్ ప్రొడక్ట్ ముందు గుర్తు పెట్టుకోండి, వాడుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ నమ్మకం మేము డెమో వీడియోస్ ద్వారా ఇచ్చాము, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, చెప్పినట్టుగానే మీకు బెస్ట్ రెమెడీస్, బెస్ట్ టిప్స్, బెస్ట్ మెథడ్స్, బెస్ట్ ప్రొడక్ట్స్, వీటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. సో ఎవరికైనా కంటిన్యూ చేసుకోవాలి, వాడుకోవాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను డైరెక్ట్గా టాపిక్కి వెళ్ళిపోతున్నాను. ఈరోజు జామాకులు వాడుకుంటే మంచి జుట్టు పెరుగుతుంది, వారం రోజుల్లోనే జుట్టు బాగా పెరిగిపోతుంది అని యూట్యూబ్లో ఎక్కడైనా చూసారా మీరు? ఈ కామెంట్స్ నేను చూశాను. 2017లో నాకు ప్రోడక్ట్ లేదు. ఓకే, 2017లో నాకు ప్రోడక్ట్ లేదు. ఆ ప్రోడక్ట్ లేని టైంలో నాకు హెయిర్ ఫాల్ బాగా ఉండేదండి. నేను అబద్ధం ఒకటే చదువుతున్నాను, సో నా గుండె మీద చదువుతున్నాను. హెయిర్ ఫాల్ బాగా ఉండేది. సో తలలో దువ్వెన పెట్టుకోవడానికి భయం వేసి నేను గుండె చెప్పుకుని తిరిగేవాడిని. 5-6 సంవత్సరాలు గుండెకి చెప్పుకుని తిరిగాను నేను. ఓకేనా, సో నమ్ముతారో లేదో, నేను 5-6 సంవత్సరాలు 2012 నుంచి 2017 వరకు ఏదో సీజన్లో ఏదో టైంలో సంవత్సరాలు 2-3 సార్లు గుండె చెప్పుకుని తిరిగాను. ప్రామిసెస్ చదువుతున్నాను, తలలో దువ్వెన పెట్టుకోవడం భయం వేసి. ఓకే, 2017లో నేను లైట్గా హెయిర్స్ పెంచినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు. సో గుండె మీద ఏం తిరుగుతుందని అలాగే పెట్టుకుంటూ తిరుగుతున్నాను. సో నాకు చుండ్రు కూడా 2008లోనే స్టార్ట్ అయింది నాకు చుండ్రు. ఓకే, చుండ్రు 2008లోనే స్టార్ట్ అయింది. హెయిర్ ఫాల్ కూడా 2008లోనే స్టార్ట్ అయింది నాకు. సో కంట్రోల్ అనేది నాకు నా ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత వరకే నాకు కంట్రోల్ అయింది. కానీ అన్ని ప్రోడక్ట్లు వాడాను, అన్ని రెమెడీస్ వాడాను, ఏది పని చేయలేదు. సో అందుకే నేను చదువుతాను. అన్ని మెథడ్స్, అన్ని రెమెడీస్, అన్ని బెస్ట్ అందరికీ సెట్ కావు. ఓకే, ఇప్పుడు నేను జామాకు టాపిక్ నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. జామాకులు వాడితే హెయిర్ ఫాల్ పెరుగుతుందా తగ్గుతుందా, చుండ్రు పెరుగుతుందా తగ్గుతుందా, అసలు అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, అసలు అది వాడితే మనకు లేని ప్రాబ్లం క్రియేట్ చేస్తామా, ఉన్న ప్రాబ్లం ఏమన్నా పెంచుకుంటామా, లేదంటే బెనిఫిట్స్ తెచ్చుకుంటామా, మొత్తం నేను మాట్లాడతాను. సో టాపిక్స్ చెప్పే ముందు నా అనుభవమే నేను చదువుతాను. హెయిర్ ఫాల్ నాకు బాగా పెరిగినప్పుడు, సో మీరు నమ్ముతారో లేదో, నా ముందు మేము ప్రామిస్ చదువుతున్నాను. సో అప్పుడు నేను రూమ్లో ఉండేవాడిని, రైస్ కుక్కర్ కూడా ఉన్నాను. సో జామాకులు బాగా పెరుగుతాయి, ఉన్న హెయిర్స్ వారం రోజులు వచ్చేస్తాయి. అప్పుడు నాకు అనుభవం లేదు, ఏమీ లేదు కదా. వారం రోజులు వచ్చేస్తాయి, హెయిర్స్ మొత్తం స్ట్రాంగ్ అయిపోతాయి, నిగనిగలాడుతూ ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా ఒత్తుగా పెరుగుతుంది చాలా మంది చెప్పి యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను. సో ఒక వీడియో కనిపిస్తే ఇంకో 4-5 వీడియోలు చూశాను, ఆ టాపిక్ మీద కనిపించింది, చేశాను. సో నా దగ్గర బండ ఉంది, జామాకులు అంటే గోవా లీవ్స్, జామాకులు బండ ఉంది కానీ జామాకులు చెట్టు కనిపించట్లేదు, జామ చెట్టు కనిపించట్లేదు. సో ఆ సరౌండింగ్ మొత్తము గుంటూరు. అప్పుడు నా స్టడీ గుంటూరు. సో ఆ టాపిక్లో మొత్తం నేను ఏం చేశానంటే, ఆ బండి తీసుకుని జామ చెట్టు ఎక్కడ కనిపించిందా అక్కడ వరకు మొత్తం వెళ్ళిపోయాను. సో ఒక గోడ పక్కన ఉంటే ఆ పక్కకి వెళ్ళి నేను జామకాయలు తెచ్చుకుని మొత్తం కడుక్కుని మంచిగా ఉడకబెట్టుకుని మంచిగా పెట్టుకున్నానండి. ఆ వాటర్ మొత్తం తీసుకుని మసాజ్ చేసుకుని ఒక స్ప్రేలో చేసుకుని కొద్దిగా లైట్గా మసాజ్ చేసుకోమన్నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు, చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏమైందంటే, నేను దువ్వలేదు, తడి ప్రాసెస్ మీద బలప్రయోగాలు చేయదని దువ్వలేదు. నేను స్నానం చేశాను. ఓకేనా, స్నానం చేశాను.
తలస్నానం చేయాలి కదా, ఒక 30 minutes ఒక 1 hour తలస్నానం చేయాలి కదా. సో అప్పుడు నేను షాంపూ చేశాను. షాంపూ చేయగానే సో నాకు హెయిర్ ఫాల్ లైట్గానే ఉండేది. దానికి ముందు లైట్ అంటే కొంచెం తలస్నానం చేయగానే హెయిర్స్ ఇలా వచ్చేస్తున్నాయి. దూరం పెడితే ఏంటో పిచ్చి మొక్కలు వచ్చేసినట్టు వచ్చేస్తున్నాయి. భయం వేసి బండి తీసుకుని సెలూన్ షాప్కి వెళ్ళి నాకు గుండు కొట్టేయమన్నాను. నాకు గుండు కొట్టేసేయండి అన్నాను. ఎందుకు ఏమైంది అన్నాడు. లేదు నాకు ఎండాకాలం వచ్చింది కదా, నాకు పడదు కానీ గుండు కొట్టేసామని చెప్పినాను. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా జామాకులు పనిచేస్తాయా లేదా అనేది. సో యూట్యూబ్లో ఆన్ చేసి ఎక్కడైనా వీడియో కనిపిస్తుంది అనుకోండి, జామాకులు బాగా పనిచేస్తాయి, రెమెడీ మంచి బాగా పనిచేస్తాయి, అది పనిచేస్తుంది ఇది పనిచేస్తుంది అంటే కనీసం మీరు ఒకటి ఐడెంటిఫై చేయండి. చెప్పిన వాడారా లేదా వాడి చూపించారా, వాళ్ళ లైఫ్లో 4-5 సార్లు వాడారా. ఒకసారి కాదు, ఒకసారి అంటే వీడియో కోసమో లేదంటే ప్రమోషన్ కోసమో వీడియో కోసం చేస్తూ ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళ లైఫ్లో 4-5 సార్లు వాడారా లేదా, ఫస్ట్ పాయింట్. వాళ్ళు తలస్నానం చేసినప్పుడు కానీ దువ్వినప్పుడు కానీ మంచిగా ఏమైనా 0 హెయిర్ ఫాల్ చూపించారా, సెకండ్ పాయింట్. అది కూడా 4-5 సార్లు చూపించాలి, ఒకసారి వద్దు. ఒకసారి అయితే వీడియో కోసమే చేసినట్టు, వీడియో చేస్తే వీస్ వస్తే డబ్బులు వస్తాయి, అది వద్దు మనకి. ఓకేనా. సో జామాకులు కూడా చెప్పాము, జామాకులు జోలికి వెళ్ళమాకండి. ఓకేనా. సో అది ఏమైనా పని చేస్తేమో కానీ నాకైతే పని చేయలేదు. ఓకే, నాకైతే పని చేయలేదు. తర్వాత నేను జామాకులు ఆయిల్లో కూడా బౌల్ చేసి నేను టెస్ట్ చేశాను. నేను ఆయిల్లో కూడా బౌల్లో బాగా ఆయుర్వేదిక్ టైప్ ఆయిల్లో కూడా బాగా హీట్ చేసి జామాకులు తీసుకొచ్చిన అయినా పని చేయలేదు. ఓకేనా. సో ఏం చేస్తారంటే జామాకులు వీడియో అక్కడ కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు వాడారా లేదా, చూసారా లేదా, వాళ్ళు 1-4 సార్లు చేసారా లేదా. ఒకసారి అయితే వద్దు అని చెప్తున్నాను, నేనే చెబుతున్నాను. ఒకసారి వాళ్ళు వాడి చూపించారంటే వద్దు. వాళ్ళ లైఫ్లో 4-5 సార్లు వాడి చూపించారా, ఓకే, వాళ్ళకి ఓకే ఉందా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓకే మనం వాడదాము అని మీకు ఏమైనా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి మాత్రమే ట్రై చేయండి. ఓకే మీకు గుడ్గా ఉంది ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయండి. లేదు మీకు హెయిర్ ఫాల్ పెంచింది, సో హెయిర్ గ్రోత్లైనా హెయిర్ రీగ్రోత్లైనా మనకి 0 హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు, హెయిర్ ఫాల్ ఎలాంటి హెయిర్ ఫాల్ అయినప్పుడే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది టాపిక్, జామాకుల టాపిక్. సో జామాకుల వీడియో ఎక్కడ కనిపిస్తే చెప్పిన వాళ్ళు వాడారా లేదా, వాళ్ళ లైఫ్లో ఒకసారి కాదు 4-5 సార్లు. సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అసలు మీరు ఎలాంటి రెమెడీస్ అయినా బెస్ట్ రెమెడీస్ అయినా మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయో లేదా, సో యూజ్ కావట్లేదా స్టార్ట్ చేసేసేయండి. టైం వేస్ట్ చేయొద్దు, మనీ వేస్ట్ చేయొద్దు, స్టార్ట్ చేసేసేయండి. మీకోసం శ్రీకణ హెయిర్ ప్రోడక్ట్ ఉంది, కంటిన్యూ చేసుకోండి. సో మా ప్రోడక్ట్ వాడమని నేను చెప్పట్లేదు. సో పిచ్చి వీడియోస్, పిచ్చి ప్రమోషన్లు చూసేసి పిచ్చి వీడియోస్ చూసేసి మీరు ఇంప్రెస్ అయిపోయి గుండె మొత్తం పొంగిపోతావు అంటే అసలు ఆ వీడియో పనిచేసిద్దా, చెప్పిన వాళ్ళు వాడుతున్నారా లేదు, అదంతా కాదు. కింద కామెంట్లో థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ మామ్ గారు, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్స్ బామ్ గారు, వాళ్ళందరూ పెద్ద దన్నం. ఓకే ఓకే. సో ఇది నా అనుభవంలో జామాకుల టాపిక్ అని చెప్పాను. సో వీడియోలో యూట్యూబ్లో చాలా కనిపిస్తూ ఉంటే జామాకుల గురించి, దాని జోలికి వెళ్ళమాకండి. వెళ్ళే ముందు వాళ్ళు వాడారా లేదా, వాళ్ళకి కంటిన్యూ చేశారా లేదా, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయా లేదా, అంతా ఓకే అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే అనుకుంటే కంటిన్యూ చేయండి. సో రిజల్ట్స్ రావట్లేదు, మాకు చాలా సంవత్సరం బట్టి హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ పెరగట్లేదు అనుకుంటే మీకోసం శ్రీగణ హెయిర్ ప్రోడక్ట్ ఉంది, నమ్మకం ఇచ్చాము, రిజల్ట్స్ చూపించాము, కంటిన్యూ చేసుకోండి. ఓకేనా. ఫైనల్ నేను చెప్పే మాట ఏంటంటే మీకు హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే రెమెడీస్ చీప్ బెస్ట్ ప్రోడక్ట్స్ పనిచేయవు. ఇది నా అనుభవం.